హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అవునన్నా కాదన్నా, ఎవడు ఏమనుకున్నా, ఎంత తోపుదారి అయినా కూడా ఒక విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అదే జగన్మోహన్ రెడ్డి మాస్ ఫాలోయింగ్. తనకి వచ్చింది కేవలం 11 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. 2024 ఎలక్షన్ లో ఘోరాతి ఘోరమైన పరాజయం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం. పరాజయం పొందడం వాస్తవం. 11 మంది ఎమ్మెల్యేలు ఉండడం వాస్తవం. 4 ఎంపీలు ఉండడం కూడా వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఎంత? దాన్ని ఏ మగాడని టచ్ చేయగలిగాడా అంటే నో ఛాన్స్. తనకున్నటువంటి 40% ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. ఎవడైనా ఏమైనా చేయాలంటే ఆ మిగిలిన 60% ఓట్ బ్యాంక్ నే ముక్కలు ముక్కలుగా పంచుకోవాలి అన్ని పార్టీలు కలిసి. జగన్మోహన్ రెడ్డికి రాయల్టీ ఓట్ బ్యాంక్ అది. దాన్ని టచ్ చేసే మగాడు ఇప్పుడే కాదు, ఇంకొక 10 సంవత్సరాల వరకు ఎవడు లేడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, ఘోర పరాజయము. చూసుకుంటే సోషల్ మీడియా కార్యకర్తలపైన విచ్చలవిడిగా కేసులు. నాట్ ఓన్లీ సోషల్ మీడియా కార్యకర్తలు, రాజకీయ నాయకుల పైన ఎవరైతే పాతగా వాళ్ళ వైపు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ మార్చేసుకుని వీళ్ళ వైపు తిప్పుకున్నారు. అత్యంత బలమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా చేతిలో పెట్టుకున్న హేమాహేమి పార్టీలు, కూటమి ప్రభుత్వాలు మొత్తం కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక ఈకతో సమానమా అనిపించే విధంగా నిన్న జరిగినటువంటి నిరసనలో విలువ తెలియజేస్తూ ఉంది. గల్లీ గల్లీ నుంచి ప్రతి నాయకుడు బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అధికంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా బాదుడే బాదుడు అంటూ పోరుబాట పెట్టినటువంటి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కార్యకర్తలు సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇక నుంచి ఒక ఎత్త అన్న రేంజ్ లో పార్టీ కేడర్ మొత్తం ముందుకొచ్చింది. కేసులు పెడతారన్న భయం లేదు, అధికార పార్టీ నాయకులు ఏమంటారన్న భయం లేదు, అసలు ఎటువంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు, నడిపిస్తాడు అనే ఒక నమ్మకంతోనే పార్టీ కేడర్ మొత్తం ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చి ఒక నది ప్రవాహంలో పారారు గల్లీ గల్లీలో. ఒక ప్రదేశం అయితే అనుకోవచ్చు, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి ఏరియాలో వైఎస్ఆర్సిపి కార్యకర్త రోడ్డెక్కాడు, నిలదీశాడు ప్రభుత్వాన్ని. అరే జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక టెంపుల్ దగ్గర ప్రతిష్ట జరుగుతుంటే అక్కడికి ఇన్విటేషన్ చేస్తే వెళ్తేనే దగ్గర దగ్గర ప్రజలంతా కుమ్ము కూడి సీఎం 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 అని అరుస్తున్నారంటే ప్రజలు ప్రస్తుత గవర్నమెంట్ పైన ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎవడు చెప్పమన్నాడు కరెంటు ఛార్జీలు పెంచబోమని? ఎవడు చెప్పమన్నాడు సూపర్ 6లు ఇస్తామని? ఎవడు చెప్పమన్నాడు చేతగాని హామీలన్నీ చేస్తామని అంటూ ప్రజలు నిలదీస్తున్నారు ప్రస్తుత గవర్నమెంట్. ఇప్పటి వరకు సూపర్ 6లు ఏది ఇవ్వలేదని ప్రశ్నిస్తూనే ఏ ముఖం పట్టుకొని ప్రజల్లోకి వస్తారని నిలదీస్తున్నారు. అందుకే పలుమార్లు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిడుతున్నారు 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 అంటూ నిజాలు లోపల దాచుకోలేక బయటకు చెప్తూ ఉన్నాడు. ఎన్ని చేయని వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని కదిలించే దమ్ము, ధైర్యం, అంతగా స్ట్రాటజీలు ప్లే చేసే సూపర్ డూపర్ నాలెడ్జ్ ఉన్నవాడు కూడా ఇప్పటి వరకు ఎవడూ లేడు. ఎందుకంటే ఎవడు స్ట్రాటజీ ఎక్కడైనా వర్కౌట్ అవుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి సైన్యం ముందు, అతని అభిమానుల ముందు, అతనికున్న ఫాలోయింగ్ ముందు, అతనికున్న మాస్ ఇమేజ్ ముందు ఏ సైన్యమైనా, ఎంత స్ట్రాటజిస్ట్ అయినా, ఎంత తోపైనా కూడా కాళ్ళు చూసుకుంటూ వచ్చిన మార్గానికి తిరిగి వెళ్ళిపోవటమే. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి దమ్మేంటో తెలియాలంటే ఇప్పుడున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరు కలిసి వచ్చి ఫైట్ చేసినప్పుడే అర్థమైంది అందరికి. ఒక్కడు సింగిల్గా వస్తాడు, పందులే గుంపులుగా వస్తాయంటూ చాలా మంది జగన్మోహన్ రెడ్డి వైపు గర్వంగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తలెత్తి నిలబడాలన్నా, తొడగొట్టి పోరాడాలన్నా, మీసం మెలేసి దమ్ము చూపాలన్నా అది కేవలం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి పార్టీ, వైఎస్ఆర్సిపి అధినేతకే సాధ్యమా అన్న రేంజ్లో వాళ్ళ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడు ఇప్పుడుండి రేపు పోతాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముందు ఒక విలేకరు అడిగాడు,
మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు పక్క పార్టీలోకి వెళ్ళాడు. ఏం సార్ ఇదని? ఎవడబ్బా ఆడు? ఏమి పోతే పోని, కొత్తోళ్ళు వస్తారు ఏమి అన్న దమ్మున్న నాయకుడు. పార్టీ కోసం ఒకడు పని చేయాల్సిందే గాని పార్టీ ఒకడి కోసం తల వంచదు. అది వైఎస్ఆర్‌సీపీ పార్టీ అయితే తలే కాదు కదా, వెంట్రుక కూడా వంగదు. ఇది వాస్తవం అంటూ తనకున్న 40% ఓటు బ్యాంక్‌లో ఉన్న కేడర్ మొత్తం గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలా ప్రత్యర్థుల గుండెల్లో రీసౌండ్ వచ్చేలాగా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ర్యాలీలు, నిరసన సభలు, అదేవిధంగా దోపిడీ పైన చేస్తున్న ఉద్యమాల ద్వారా. అది జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం అంటే. ఎవడేమనుకున్నా, ఎన్ని ఛానల్స్ కలిసొచ్చినా, ఎన్ని పేపర్లు కలిసొచ్చినా, ఎంత సోషల్ మీడియాని డబ్బులు పెట్టి మేపి నిలబెట్టినా జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ముందు తల దించక తప్పదు. ఎంత పెద్ద నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి శరీరం ముందు ఎవడైనా తలదించవలసిందే. నిన్న, నేడు, రేపు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సంక్షేమం కోసమే పాటుపడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ ఎప్పటికీ ఆయనకి మాస్ ఫాలోయింగ్ అదే రేంజ్లో ఉంటుంది. రాబోయే 40 సంవత్సరాల్లో స్థితిగతుల్ని, జీవన విధానాన్ని ఆర్థికంగా బలపరిచే ఏకైక నాయకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చాలా మంది నమ్ముతున్నారు. ఆ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పరిపాలన చేయగలిగిన సమర్థుడే ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ మనసారా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.